ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం ఖాయమన్న అంచనాల మధ్య రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 20న జరిగే ఓట్ల లెక్కింపుతో దేశ 14వ రాష్ట్రపతి ఎవరో తేలనుంది. దేశ తదుపరి రాష్ట్రపతి ఎవరో నిర్ణయించే ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. అధికార ఎన్డీఏ పక్షాన రామ్నాథ్ కోవింద్, విపక్షాల తరపున మీరా కుమార్ పోటీపడిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటు హక్కు ఉండగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాటు చేసిన 32 పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎవరన్నదానిపై తమ నిర్ణయాన్ని ఎంపీలు ఆకుపచ్చ బ్యాలెట్ పత్రాలపై, ఎమ్మెల్యేలు గులాబీ రంగు పత్రాలపై ప్రత్యేక మార్కర్ ద్వారా నిక్షిప్తం చేశారు. పార్లమెంటులోని పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేయగా, వివిధ రాష్ట్రాల శాసనసభల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటి ఓటు వేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు చెందిన తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ దాదాపుగా పార్లమెంటులోనే ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా బ్యాలెట్ పెట్టెలన్నింటినీ ఢిల్లీకి తరలించి ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరిపేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిదే విజయమని అధికార విపక్ష కూటముల నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. आश्वस्त है हम कि बहुत ही निर्णायक जीत होगी आदरणीय रामनाथ कोविंद जी की। 40 पार्टियों का समर्थन है। हमसे जुड़े हुए एक व्यक्ति राष्ट्रपति बनने जा रहे हैं और बहुत ही प्रामाणिक राष्ट्रपति होंगे। उन्होंने कहा है कि संविधान के अनुसार हम काम करेंगे और 40 पार्टियां सपोर्ट कर रही हैं देश भर की। ये हमारी सफलता है। अच्छा होता सर्वानुमति होती, लेकिन कोई बात नहीं है। Fight for presidential election or for that matter even for vice president election is not between two parties or between two candidates. It is between two ideologies. So the president be a person and pursue an ideology wherein everybody should be equal for him. When there is a clash of ideologies, I think our candidate is the best. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు కూటమి పార్టీలతో పాటు తెరాస, వైకాపా, బీజేడీ, అన్నాడీఎంకే, జేడీయూ వంటి ఇతర పార్టీలు మద్దతు ప్రకటించగా ఆయన గెలుపు లాంఛనమే అయింది. 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ 7,13,763 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా, కోవింద్కు ఎంత మెజారిటీ వస్తుందన్నది ఈ నెల 20న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుండగా, తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి ఈ నెల 25న బాధ్యతలు చేపడతారు.